రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగే సెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో ఉంచుతామని, రిజర్వేషన్లు పూర్తి కాగానే మరోసారి సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 24న జరగబోయే సెస్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు నిలబెట్టేందుకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సెస్కు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే మండల స్థాయిలో నాయకులు కూర్చొని అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి ఎన్నికలకు పోయే ధైర్యం లేక సెస్కు కమిటీలు వేస్తే న్యాయస్థానం చెంప మీద కొట్టినట్లుగా రద్దు చేసిందని పేర్కొన్నారు. డిసెంబర్ 24 నాడు జరగనున్నటువంటి సిరిసిల్ల సెస్ ఎన్నికలకు జిల్లా కాంగ్రెస్ నుంచి సన్నద్ధం కావడానికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ, ఎన్నికల ప్రచారము, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎన్నికల్లో ఏ విధంగా గెలవాలనేటువంటి సంబంధించి ఎన్నికల సన్నాహక కమిటీ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో గతంలో ముఖ్య నాయకులు అందరం చర్చ చేసి నిర్ణయం తీసుకున్న ప్రకారంగా అభ్యర్థుల ఎంపిక సెలెక్ట్ ఎలెక్ట్ పేరు మీద మండల స్థాయి కాంగ్రెస్ సమావేశాలు పెట్టుకుని స్థానికంగా 2 నియోజకవర్గాలతో పాటుగా పక్కకుండేటువంటి మానకొండలో ఇల్లంతకుంట, చొప్పదండిలో బోయినపల్లి అక్కడ నాయకత్వం కూడా అందరం కలిసి ఎక్కడిదక్కడనే వాళ్ల బాధ్యతలు ఇప్పుడు వేములవాడ నియోజకవర్గంలో 4 వస్తాయి, సిరిసిల్ల నియోజకవర్గంలో 5, మానకొండలు ఇల్లంతకుంటలో ఒక్కొక్కటి మొత్తం 11 ఉన్నాయి. కొంతమంది రైతులు మండలాలు వేరే మండలాల వారిగా కూడా పోయి దాని టీఆర్ఎస్ వెనుక